కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్సాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం జగననేత్రం ఓం సద్గురుం తం నమామి. నాలో ఉన్న సద్గురుకి నమస్కరించు, మీలో ఉన్న సద్గురుకి నమస్కరించు, అంతటా ఉన్న గురువు గారికి నమస్కరించు. గురువు అంటే సామాన్యం కాదు కాబట్టి బ్రహ్మ ఈజ్వల్ టు గురువు. బ్రహ్మాన్నే నేను గురువుగా స్వీకరించాను. నాలో గురువు, నీలో గురువు, అందరిలో గురువు, అంతటా గురువు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటుంది. వ్యవహారంలో వ్యవహారం చక్కగా అవునన్నా కాదన్నా నాకు ఒక్కటే. కాలంతో పాటు ప్రయాణం చేస్తాను. ఈ దేహం ఉన్నంతకాలం కాలంతో పాటు అన్నీ ఎలా జరుగుతుంటే అది అలా జరుగుతుంది. దేన్నైనా అంగీకరించవచ్చు. మనకెందుకు? మనకు భావాలు లేవు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, భావరహితుణ్ణి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాను. నాకు ఇంకేముంది? నామరహితుడు, రూపరహితుడు, గుణాల రహితుడు పరమాత్మయే నేను అన్న భావంతో ఉండబట్టి తీరత్వంగా మాట్లాడుకుంటున్నాను. ఎంజాయ్ ఎల్లవేళ. ఈ దేహం ఉన్నంతకాలం ఎంజాయ్. ఎందువల్ల అయి ఉన్నాను, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. నేను నేనే, నేను నేనే, నేను నేనే, నేనే నేను. అలాగా కృష్ణన్న చెప్పినట్టు ఈ పాట పాడుకుంటే సార్, నేనే అంతా, అంతా నేనే, ఉన్నదంతా మనమే. అందుకని దీంట్లోనే అన్నీ జరుగుతుంది. వెనకడుగు లేదు. దేనిందు బాధపడవద్దు, ఆలోచించవద్దు. ఏదైనా మనం అంతకుముందు ఏం చేసుకొచ్చామో మన గుణాలతోటి అయ్యే మనకి ప్రతిఫలంగా వచ్చేసింది. కారణదేహంతో తెచ్చేస్తున్నాం, విధిగా తయారైంది, వచ్చేసింది. ఇంకెందుకు ఇవాళ నువ్వు ఆలోచించకపోయినా ఏమీ జరగవు. ఆ జరిగిదే జరుగుతుంది, జరగరాంది జరగదు. అది మాత్రం తప్పనిసరిగా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందంటే జరిగేది ఏంటి? మనం తెచ్చుకున్నదే. మనం అనేక జన్మల నుండి తెచ్చుకున్నదే సుఖత్వం. ఈ రోజున ఇలా వినగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం. అలాగే అవి కూడా విధిలో ఏమేమి ఉన్నాయో అవి అంతే. జ్ఞానం అజ్ఞానం ఏముండదు. ఏది ఉన్నా జరిగితే జరుగుతుంది, జరగరాంది జరుగుతుంది. ఇలా సత్సంగం జరిగేది ఉందేమో జరుగుతుంది, నాకేం సంబంధం? ఏముందో విధిలో అదే జరుగుతుంది. ఇప్పుడు అనుకుని మానేసిన లేదు, మానేస్తానంటూ లేదు, చేస్తానంటూ లేదు, ఏమీ లేదు. తటస్థంగా అలా ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది. ఏదైనా బ్రహ్మాత్మను, బ్రహ్మం తప్ప రెండోది లేదు. అవునన్నా కాదన్నా జరిగేది మా అందు. అది పరమాత్మయే నేను, నేనే బ్రహ్మం, బ్రహ్మే నేను. ఈ మనసుతో ఏమన్నా జరగట్లేదు. నాకు ఆశ్రమాలు అయ్యే ఇష్టం అన్నాను, మీకులా కాదు. నేను నా ఇంట్లోనే నేను అలాగే ఉండిపోతానన్నా. ఈ గంటన్నర మీతో ఉంటున్నాను లేదా? మిగిలిన టైం అంతా నేను ఇంట్లో చక్కగా అలా ఉంటాను. కానీ గంటన్నర అయినా మీకు చెబుతున్నాను లేదా అంటే నేను అనుకున్నది జరిగిందా? నాకు ఎవ్వరికి చెప్పడం ఏమీ ఉండదు. నాకు ఎంతసేపు నాతోనే ఉంటూ ఒక్కటే ఇష్టం. మరి మాంతుందా? సత్సంగం ఉందా? జరుగుతుందా లేదా? నాకేంటి? జరిగినా నాకేంటి, జరగకపోయినా నాకేంటి, నేను అనుకున్న భావం అయినా నాకేంటి? నాకేంటంటే అలా ఉండిపోతాము అని నా చిన్నప్పటి నుంచి నా తలంపు అలా ఉండిపోవటానికి
సత్సంగంలో అమ్మలు అందరూ నేను తప్పంతో మరి వస్తున్నారా లేదా? సత్సంగం పెట్టిందా లేదా ఓ పాప? నాకెందుకు? ఏదైనా బ్రహ్మ, ఇది అంటున్నారైనా బ్రహ్మ. ఎక్కడైనా నేనేమి మీ సొదలేమి వింటలేదు, మాట్లాడలేదు. ఆ బ్రహ్మం ఏం మాట్లాడుకుంటుందో అదే మాట్లాడు. నాకు సంబంధం ఏంటి? దేహానికి ఏం సంబంధం? అంత ముందు ఏం చేసుకొచ్చాము అయ్యే ఇప్పుడు హెడ్డింగ్ అయిపోయింది కదా, ఆ ప్రతిఫలమే దీంతో పడాలి. దేహం ఏం కాదు కదా అని తెలిసింది. అంతకుముందు దేహం నేను అనుకుని ఏవో ఉంటాయి కదా, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. నాకేం పని? ఈ దేహంతో జరుగుతున్నాయి. దేహమే లేకపోతే జరగవు కదా. చెప్పండి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా జరుగుతున్నాయి? ఇది ఉంటేనే కదా, ఇది ఉంటేనే కదా కన్ను దాచుకొని చూస్తుందండి. లోపల ఉన్నోడు చూస్తున్నాడు, లోపల ఉన్నోడు వింటున్నాడు. చెవి ఉంటే మాత్రం లోపల ఉన్నోడు వింటున్నాడు. ఆడ ఆధారంతో జరుగుతుంది. లోపల ఉన్నోడే మాట్లాడుతున్నాడు. నాకేం పని? అనంతత్వం, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. అలా హాయిగా ఖాళీలో అలా కళ్ళు తెరిసినా ఖాళీ, కళ్ళు మూసినా ఖాళీ, అలా ఎంజాయ్గా నేను. అర్థమైందా? ఇలా జరగాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగా నేను ఇదే సబ్జెక్టు ఇలా మీరు అనుకున్న నా వల్ల కాదు. నేను ఏ ట్రైనింగు ఎప్పుడూ అవ్వను. ఉన్నది నేనే. ఆ నేనేలోంచి ఏం వస్తే అది. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీరు లెఫ్ట్ అయినా యాట్ అయినా నాకు ఏ సంబంధం. ఎందువలన నేనే అంత, మీరెవరో నేనే, నేనెవరో మీరు. నేనే అంతగా చూస్తున్నాను లేదా మీ అందనండి? చూడలేదంటారా రామకృష్ణ వర్మ? చూస్తున్నానా? ఏదైనా ఒకే మాట, ఒకే భావన, ఏదైనా ఒకటి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది నాకేంటి? అట్లయితే పెద్ద చిన్న అటువంటి భేదాలు ఏముంది? నామాలు, రూపాలు, గుణాలు, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది, వీళ్ళకి జ్ఞానం లేదు. నాకు అలాంటివి ఏముంది? నేను చూసేదంతా మీలో ఉన్న అనంతత్వం చూస్తున్నాను. చూస్తూ మీరు అడుగుతున్నారు కాబట్టి అనంతత్వంగా నేను ఈ దేహంతో ఏ రకంగా ప్రయత్నం ఎలా చేసుకుంటున్నాను, శ్రద్ధతో ఎలా ఉంటున్నాను, పరమాత్మగా ఎలా మిగులుతున్నాను, అదే చెప్తున్నాను. నాకు తెలుసుందే చెప్తాను కానీ నేను మీరు ఇలా చెప్పాలి అలా చెప్పాలన్నా చెప్తాను. నాకేంటి? బ్రహ్మ ఏం మాట్లాడితే అదే మాట్లాడు. లోపల నుంచి బ్రహ్మ మాట్లాడుతుంది కానీ నేను మాట్లాడుతున్నా. దేహం జడం, ఇంద్రియాలు కారణదేహంతో తెచ్చుకున్నాయి. ఆ విధి ప్రకారం జరుగుతుంది. శ్వాసే ఏం తెచ్చుకున్నానో అది జరుగుతుంది కదా. ఆఖరి శ్వాస, శ్వాసను మొదలు తుది రెండు కూడా తెచ్చుకున్నాయే కదా. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అవుతుంది కదా. బయటకు వచ్చాక లోపల ఉన్నా బయటకు వచ్చాకనే కదా పలానా టైంలో పుట్టారు, పలానా టైంలో పుట్టారు. ఆఖరి మరణం కూడా పలానా టైంలో పోయారు, పలానా టైంలో పోయారు, ఇంట్లో పోయారు, ఇదిలో పోయారు, అది ఇది అని శాంతులు అవి చేస్తుంటారు లేదు. ఇంట్లో రెండు టైంలే. పుట్టడం ఎంత నిజం, మరణించడం కూడా అంతే నిజం. కానీ రెండు అబద్ధంలోయే. పుట్టుక మరణం కూడా నిజం అన్నది బ్రహ్మం, సత్యం అన్నది బ్రహ్మం. అర్థమైందా? సత్యం 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 స్వచ్ఛం ఎల్లవేళ ఉండేది ఇది అక్షర పరబ్రహ్మం. ఎంతమంది మరి పునీతులు అయ్యారు శాస్త్ర వాక్యాన్ని పట్టు, మహాత్ములను పట్టు. అది నేను ఏది సత్యం ఏది మాట్లాడితే సార్ మనం నిజమేనమ్మా నేను చెప్పింది. నేను అబద్ధం చెప్పట్లేదమ్మా, ఇది నిజం. కానీ మనం ఏమంటాం? వాక్యాన్ని నిజం. అబద్ధం నిజం అన్నది మనసుతోటి అలా మాట్లాడు. నేను నిజమే చెప్తున్నాను, నేను సత్యం చెప్తున్నాను అందరూ ఎక్కువ మంది. మన వాడుక భాషలో నిజమే చెప్తాం అంటారు. నిజం అంటే ఏంటి?
తెలుగు అంటే ఏంటి, ప్రజ్ఞ అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, బిందు అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, అవతారాలు అంటే ఏంటి, ఎరుకంటే ఏంటి, ఉన్నదంతా నేనే అన్నా ఏంటి, ఒక్కటే. అలా హాయిగా ఉన్నదాంతో ఉన్నట్టు ఉంటున్నాను. అక్కడ నేను చెట్టును చూస్తున్నాను, ఖాళీని చూస్తున్నాను, ఏముండదురా. ఇంకా అలా ఉండిపోతున్నాను తెలుసు. ఏం చూస్తాం, ఏం చూస్తాం, ఈ అనంతత్వంగా అలా ఉండిపోతాం ఖాళీగా. అర్థంగా అలాగే కళ్ళు మూస్తుంది. కళ్ళు తెలుసు, కళ్ళు మూస్తుంది. నాకు తెలుసున్నదే ఇంతే. తప్పైతే మీరు మానేయండి, సత్సంగానికి కాదు. నాకు తెలుసుందే నేను చూస్తాను. నాకు తెలిసింది ఎలా చూస్తాను? నేను ఏమీ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. బ్రహ్మం బ్రహ్మంగా అనుగ్రహాలు నా నెత్తి మీద ఉన్నారు కదా గురువు గారు, నమస్కారం పెడతాను. అనుగ్రహంతో వచ్చింది. నాకు దీనికి సంబంధం ఉంది. నేనే నేనులోనే ఇవన్నీ వచ్చాయి. ఈ తొక్కలన్నీ, చొక్కాలు, పాత్రలు నాకేం పని? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఛాలెంజ్గా మాట్లాడతాను ఎప్పుడు కూడా. ఎందువల్ల భయం దేనికి? మాయతో ఉంటే భయం. బ్రహ్మంగా ఉన్నాడు, భయం ఏంటంటున్నాను. సత్యంతో ఉన్నాం, స్వచ్ఛంగా ఉంటాం, మనకు భయం ఏంటి? నిక్కచ్చి అంట. ఈ మాయలో నిజమెంతో నిక్కచ్చి ఎంతో. ఈ మాటలన్నీ జ్ఞానానికి ఎలా ఉంటాయరా? నవ్వుకుంటాను నేను, ఎవరేం మాట్లాడు. నిక్కచ్చిగా ఉండేది నరక. ఇది నిక్కచ్చి ఏం కాదు. ఇది అన్నాళ్ళు ఈ బొమ్మలాట. నిజమేది ఇది, నిక్కచ్చేది ఇది. దీనికి సావు లేదు, పుట్టుకలేదు. దీనికి సావు పుట్టుక ఉంది. నేనంటే నిక్కచ్చేది, నేను నిజమంట. నిక్కచ్చిగా నేను ఉంటాను. తెచ్చుకున్నదే ఉంటావు, కానీ నేను ఉంటానంటే ఉండిపోతావా? అన్నీ నేను నవ్వుకుంటాను. ఎందువల్ల? ఈ నిరాకార మాటలన్నీ ప్రపంచ మాటల్లో పెట్టేస్తారు. నువ్వు అన్నదే అవ్వాలి కదా మరి. సాక్షిభూతుడు బ్రహ్మం మనకే వస్తున్నాయా, లేకపోతే దేవుడు ఏదైనా చేస్తున్నాడని? మన గుణాలను బట్టి. ఒక కోడి ఉందనుకోరా, తినేవాళ్ళు ఏం చెప్తారా? ఇది ముదురు కోడి, లేత కోడి, దీని మోసం ఎంత అవుతుంది, ఇది ఎంత, ఎన్ని కేజీలు ఉంది, సొద కదా. ఇది ఎంత రేటు, అంత రేటు, వివరణ అంతా ఎవరో తినేవాళ్ళు. మాకేంటి? అది బ్రహ్మే. అలా ప్రతిదాన్ని అనొచ్చు. అవునా? అన్నీ మేము అయ్యొచ్చాం కదా. ఇలా అనుకోలే. ఇవన్నీ కూడా ఊరికి మీకు వివరణ చెప్తున్నాను. అస్తమానం అలా చూసిన దానికల్లా ఇలా ఏమో అనుకోండి. ఇంకా అలా చూస్తాను అంతే. ఇదేమీ లేదంటే ఏమీ లేనట్టు ఎలా చూస్తానో అలా ప్రతి జీవిని. మీలో ఏ దేవుడు ఉన్నాడు, నాలోనే అదే దేవుడు. దేవుడు అంతే. ఈ పాత్ర ద్వారా చూస్తాం. కళ్ళు నోటితో మాట్లాడుతూ అలా చూస్తాం, తటస్థంగా ఉంటాం. అంతేకాని నీ గుణాలే నీకు వచ్చినాయా లేదా? అయ్యా మళ్ళీ నీ రివర్స్ అయినాయా లేదా? చెప్పు. తింటే బాగుంటుంది ఇవన్నీ అనుకున్నది ఎవరో. ఆ గుణాలే మళ్ళీ విధులా తయారైనాయా లేదా? ఎంతే ఉందరా. మనం ఈ వర్తమానంలో భూతకాలం, భవిష్యత్ కాలం. మరి వర్తమానంలో నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించేసాం.
అందరికీ ఫస్ట్ రావాలి. ఫస్ట్ ఊరికే వచ్చేస్తుందా? బాగా చదవాలి, ఒంటి మీద కూడా క్రితం జన్మ యాడ్ ఉంటుంది కదా, అవన్నీ కలిపి ఈ అనుకో ప్రయత్నం చేయటంలో తప్పేమి లేదు, కానీ ఈ అనుకో అంతే. ఆ పిల్లలు ఫస్ట్ రాలేదని ఆత్మహత్య. పిల్లలు తల్లిదండ్రులు లేక అంటే క్రితం జన్మలో వాళ్ళు ఏదో కోరికతో అది జరిగేది ఉంటుంది. అలా ఇవన్నీ కూడా జరిగేదే జరుగుతుంది, జరగడానికి జరుగుతుంది. యాక్సిడెంట్ అయినా, ఆత్మహత్య అయినా, రోగోత్సవం, కూర్చుని తింటే ఏదైనా ఒంటి పెట్టుకుంటే అదే జరుగుతుంది. వాటి గొడవలు మనకి ఎందుకే? ముందు నువ్వు బతుకుండగా తత్వంతో ఉంటాం మానేసి ఎప్పుడో సోది ఉంది. మృత్యువు 24 గంటలు మన ఆయువు అయిపోతుంది. పుట్టినరోజు అంటేనే ఆయువు అయిపోతుంది. రోజు రోజుకి కొత్త సంవత్సరం వస్తాం. అది నేను మా బాబా దగ్గర విన్నాను. సంబరపడుతున్నారు, ఆయువు అయిపోతుంది అన్నారు. అప్పుడు లేక పుట్టినరోజు సంబరం కదా, అలాగా నవ్వుకున్నాను. అలా చిన్నప్పటి నుంచి ఏం మాట్లాడినా అవి పట్టుకున్నాను కాబట్టి అంతే. ఆ మాటలే కదా నాకు గురుత్వంగా నేను తత్వవిచారంలో ఉన్నాను. అన్ని జీవుల్ని చూసి ఉన్నే కదా మనకి ఇక్కడ కనిపించినాయి. బైనాస్కోపా ఏదో అంటారు. దాంట్లోనేమో బాగా సూక్ష్మాన్ని కనిపిస్తాయి గాళ్ళు. నీటిలో ఎన్ని ఉన్నాయి, సముద్రంలో చూడలే నల్ల వేసుకుని ఇలాగా లోపలికి వెళ్తారు. అలాగే ఎన్ని ఉన్నాయి సృష్టిలోని. నువ్వు దేనికి ఆహారం పెడుతున్నావు? నీకు నువ్వే ఆహారం పెట్టుకోవటానికి ప్రాప్తం. నిజంగా వండుకుని వచ్చు తింటాము, నువ్వులే ఉన్నాయి, వెళ్ళిపోతాము. అలాగే ఇవన్నీ కూడా మనం తటస్థంగా బ్రహ్మ అలాగే ఉంటుంది, సాక్షి బుద్ధులు అలాగే ఉంటుంది. మనం ఏదైతే పూర్వజన్మ సుకృతం కొద్ది మనం ఎలాగైతే ఇప్పుడు ఫాలో అవుతున్నామో ప్రతిఫలం జరుగుతాము, అదే జరుగుతుంది. అందు గురించి అవునెందుకు కాదనుకో, ఇలా ఎందుకు అలా ఎందుకు అర్థమైందా? నేను ఒంటరిగా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా నలుగురితో కలవటం ఇష్టం. కలిపితే మనసులో వచ్చేస్తే పాపం వచ్చేస్తుందని మళ్ళీ నా జన్మకి నా టైం మరి వేస్ట్ కదా, వాళ్ళ మీద మళ్ళీ మనసు పెట్టుకుంటాను అని నాకు పెద్దగా ఆలోచించడం ఇష్టం. మరి ఇప్పుడు మీరు సత్సంగాలకి వస్తా అంటే మీరు చెప్పిన అన్ని ఇన్ని వెళ్ళినట్టేనే విన్నానా లేదా చెప్పండి. అంటే ఇలా జరిగేది ఉందా నాకెత్తు? అయినా నేను ఇన్ని వెళ్ళినట్టే ఉంటాను. అయ్యే మైండ్లో నాయే పడవు, మీయేం పడతాయి ముద్రలో. ముద్ర పడకుండా జరిపేసుకో నీ జీవనం, హ్యాపీగా ఉంటుంది. అందు గురించి నాకు ఎప్పుడూ హ్యాపీ, ఎప్పుడూ హ్యాపీ. ఎందువల్ల ఏది జరుగుతుంటే అది జరుగుతుంది, మనం ఆలోచించక్కర్లేదు. అంతకుముందు పెట్టేసుకుని వచ్చాం కదా ముహూర్తం, ఆ ముహూర్తం ప్రకారం అవుతుంది. పెళ్ళి ఈ గడిలో జరగాలి, సావు ఈ గడిలు, అన్ని గడిలే కదా. ఇది అన్నం తింటాం ఆ గడిలు. సత్సంగానికి ఇలా వరుణ్ గారు వచ్చారు ఈ గడి, రామకృష్ణ గారు పెట్టుకున్నారు ఈ గడి. ఎవరికి కావాలి? ఏది నాది కాదు, నేను కాదు అంటే దేహంగా కాదు, ఉన్నదంతా బ్రహ్మే. నేను నాదే అన్నది దీనికి సంబంధించింది. నేనెవరో అసలు నేనుతో ఉంటాను కాబట్టి అసలు నేనుతో అలా ఉంటాను. నాది అంటే ఏంటి? ఉన్నదంతా నేనే, ఇదంతా నాది కదా చెప్పు. అలా నేను ఆస్తున్నా, నేను రాయించుకొని పోయి జడకు నేనే అంతా ఆ భావంలో నేను ఉంటాను. మహానుభావ అనిపించిందా? అంటే ఉన్నది నేనే అని తెలుసుకున్నాను కాబట్టి అలా హాయిగా ఆ యొక్క నిరాకారంలో అలాగా ఈ సాకారంతో నిరాకారంలో
అలా ఉంటాను. కళ్ళు మూసుకున్నాను. నేను ఎందుకు ఇలా కూర్చోగానే వెళ్ళిపోతాను సార్. వారి యొక్క కృప, మహాత్ముల యొక్క కృప, శ్రద్ధ, ప్రయత్నం, ఎంత ప్రయత్నం కొద్ది ఖాళీ అయితే సార్ కుదిరినప్పుడల్లా కూర్చునేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. అప్పటికి ఎందుకు కూర్చునేదాన్ని, మక్కి తగిలిందని వదిలేస్తుందాన్ని కూర్చోను గెలిచాను. ఏదో సత్సంగం అయ్యాకైనా నువ్వు కూర్చున్నగా నేను శుభ్రంగా అలా కూర్చున్నా. నాకేం పని నాకేం పని సద్దులన్నీ ఆడి పెట్టుకున్నది ఆడు. నీ ఏం సర్దనం హాయిగా కూర్చో. నా టైం నేను వేస్ట్ చేసుకున్నాను. నేను బ్రహ్మంగా ఉండటం ఒక్కటే నా డ్యూటీ. ఇది పని మనిషి, దీని పని చేస్తుంది. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మానికి ఇది పని మనిషి. అది చేసుకుంటాను. నాకు సంబంధం ఆడు పెట్టుకున్నాడు, ఆడే తీసుకుంటాడు. పెట్టుకున్నదా ఆడే, పెట్టుకున్నదా ఆడే. శుభ్రంగా హాయిగా అలా ఒక్కసారి కూడా వేస్ట్ చేయండి. అలా ఉండిపోతాను. 8 గంటలు, 8 రోజులైనా రోజులు, గంటలు, వారాలు, నక్షత్రాలు ఏమి ఉండవు. అలా ఉండిపోతాను. కూర్చున్నాను, హాయిగా ఉన్నాను. కూర్చుంటే బాగుందని కూర్చున్నాను. నా చిన్నప్పుడు మాట్లాడుతుంది ధ్యానం అని పేరు తెలియదు. కూర్చుంటే బాగుందని కూర్చున్నాను. మా అమ్మ నాన్న కూడా తెలియకున్నాను. పప్పు ఉండేది. ఆ పప్పు కూడా నోరు అదే పోయిపోయి అంటుంది కదా లేకుండా. దేవుడు అది దాన్ని కూడా కూర్చోబెట్టి అలా చదువులే ధ్యానం అంతే. ఇది నాది, చదువు తీయింది, నాదే తీయింది. ఎవరికాయలు పనిచేస్తాను, వాటాలు పంచాను. దాందే సుఖ దుఃఖాలు తిని నేను సాక్షిపోతుంది. నాకేం పనేమీ లేదు. దేహిగా ఉంటాం. దానికే ఉందో నిరాకారమే కదా. దీని వల్ల అది చూస్తుంటుంది. దీనిలో ఏముందో అది ఎలాగ దీనికి జరిగిపోతా ఉంటుంది. దీనికి దానికి కూడా సంబంధం అక్కర్లేదు. ఇది తీసుకుంటే నేను నాదని తీసుకుంటే బంధం అవుతుంది. నేను నాదే అంటలేదు. ఇది కూడా విధికి అంగీకరించేస్తాను. అంటే ప్రయత్నంతో కదా దీని పని దీనికి, దాని పని దానికి. దీనికి పని ఏమీ లేదు, ఊరికే ఉండటమే కదా. నాలో నీలో అందరిలో అంతటా ఏముంది దానికి. మేడ కట్టావు, మేడతో ఏంటోని దీంట్లోని అయినా ఇది ఉందా లేదా, మేడలో అయినా ఉందా లేదా. అలా మనకి ఇంత దేహం ఉంది, దేహంలో ఉందా లేదా, ఈ స్థలంలో ఉందా లేదా. అలాగే అన్నిట్లోనే ఉంటుంది. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉంటుంది. అన్నిట్లోనే ఉంటుంది. నరం కలిసిపోతుందా, నరానికి కొద్ది ఉందా లేదా. నరం మీద నరం ఎక్కిందమ్మా అంటారు, సర్క్యులేషన్ జరగట్లేదు. అన్నీ కూడా ఈ అనంతత్వం అన్నీ జరుగుతుంది. ఎవరు నేను ఇప్పుడు చెప్పు, నేను కాందేది చెప్పు. అంతా నేనే కాదా, నేనే అంతా కాదా చెప్పండి. నేనే అంతా, నేను కానిది లేనే లేదు. ఉన్నదంతా నేను. ఆ నేనులోనే అన్నీ జరుగుతాయి. అవునా, జరుగుతున్నాయా లేదా. మూలం ఇది, మూలంగా ఉండిపోతుంది. మూలంగా అలా ఉంది. ఉన్నది నేను తప్ప రెండు. నాకు ఎందుకు ఎలా కూర్చున్నా ఎంత ఇలా అన్నా అనుకో. అలా
శిలాప్రతిమలా ఉంది. అంటే ఇంకేం ధ్యానం చేస్తున్న ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను. మెడగయ్యి ఇలాగా ఇలాగా అందు గురించి ధ్యానంలో ఎలా పడినా ఏ సంబంధం, దానికి ఎక్సర్సైజ్ ఎక్కువ ఇవ్వాలి. ఎలా ఉన్నా నాకు సంబంధం, నేను అలా ఉండిపోతాను. కాళ్ళు లాగినా ఏళ్ళు లాగినా పీకున్నా లాక్కున్నా మీ ధ్యాసలో మీరు ఉండండి. అనిపించిందా? ఇలాగే ఉంటాం శిలాప్రతిమ. ఇలా వెళ్ళినా పర్వాలేదు, ఏదైనా మీ ధ్యాసలో ఉండటానికి ట్రై చేస్తే అలాగ ఉంటాం. ఇదంతా దేహం అంతా ఉన్నట్టు ఉండదమ్మా. ఈ రోజులు ఈ గొడవలు ముందులో కూర్చున్నప్పుడు వినిపిస్తే ఆ తర్వాత అలా ఉండిపోతాం కదా. ఆ తర్వాత మరి నా ధ్యాసలో ఉండిపోతాం. ముందు రెండు ఉంటాయి, వినిపిస్తాం ఆ తర్వాత దేని కూడా మర్చి అలా ఏమీ లేదంటే ఏమీ లేదు. అలా ధ్యానం అంటే ఏంటి? ఇంకా అలా ఉంది. బ్రహ్మం తప్ప రెండు రోజులు బ్రహ్మం తప్ప రెండు రోజులు ఎక్కడికక్కడ ఇంద్రియాలు అలా ఉంటాయి. ఏ పని చేయకుండా అలా తటస్థం అంతే. ఇలా ఉన్నాం అనుకో, కానీ రక్తాలు అన్నీ మామూలే, లోపలే అన్నీ జరుగుతూ ఉంటాయి. బయటకంటే ఎలా ఉన్నా లోపల అన్నీ జరగట్లేదు. మనం టిఫిన్ తిన్నాం అంతా అరుగుతున్నాయి, చెట్లకి వాయువులన్నీ ప్రసారం చేస్తున్నాయి, షట్చక్రాలన్నీ పనిచేస్తున్నాయి. అంటే వీటికి సమస్యలు పోయినాయి. అర్థమైందా? అలా ఉండిపోతాయి. కానీ లోపలన్నీ జరుగుతాయి. ఏ శ్వాస ఆటలేదా? ఫ్యాన్ ఉందా? ఇంకా ఉన్నది నేను బ్రహ్మం ఏమో ఉండవు. ఇంకా అలా సైలెంట్ హాయిగా ఇలా మాట్లాడాలంటే కష్టం, కానీ ఇలా ఉంటాం. అంటే మాట్లాడేది బ్రహ్మే కాబట్టి నాకు అది కష్టం కాదు. మామూలుగా మీకు మాట్లాడుతూ చెప్తున్నా అంతే కదా. మౌనంలో ఉన్న హాయి మాట్లాడుతుంది, అలా ఎంజాయ్గా ఉంటున్నారు. ఏం చేస్తాం, ఇదిలో ఉందేమో మాట్లాడాల్సి వస్తాం. బ్రహ్మ ఏది ఉంటే అది మనకెత్తు అంత ఆనందం. బ్రహ్మ ఏదైనా ఆనందం, ఎలా జరిగినా ఆనందం, ఎలా తిట్టినా ఆనందం. మనకెందుకుగా తిట్టించుకున్నాం. ఎవరు రా దేవభావన ఉంటుందని చెప్పేవాళ్ళు. తగ్గిందా కొంత రామకృష్ణ? దేవభావన నీకెందుకురా, అది మనసు లక్షణం. ఆయన మనసుకి నేను చూస్తే తిట్టాలనుందేమో, నేను చూస్తే పొగడాలనుందేమో, నువ్వు మంచోడు చెడ్డోడు ఏదో అనాలనుందేమో. నీకెందుకురా? నువ్వు వినకపోతే నీకేం సంబంధం లేదు. తిరిగి నువ్వు తీసుకోకపోతే ఏమీ లేదు. నేను నీకు ఇస్తాను రా, నువ్వు పుచ్చుకో, వద్దమ్మా అంటావు. నేనే పుచ్చేసుకుంటాను, నేనే తీసేసుకుంటాను లేదా? అలాంటిది నీకెత్తు. దేహం నువ్వా? కాదు కదా.
పునఃస్వజన్మాంతర కర్మయోగా సయేవ జీవ స్వపితి ప్రబుద్ధ పురత్రయే క్రీడతి సజీవ తతస్తు జాతం సకలం విచిత్రం. మళ్ళా జన్మాంతర కర్మ సంబంధం చే ఆజీవుడే మేల్కొని తిరిగి సుక్షుప్తును పొందుతున్నాడు. అవునా? జన్మాంతర కర్మ వలన ఆ జీవుడు ఏం చేస్తున్నాడు? బాగా సుషుప్తిని తిరిగి పొందుతున్నాడు. ఈ ప్రకారంగా మూడు విధములైన దేహమును ధరించి క్రీడించుచుండు జీవుని నుండి విచిత్రమైన సమస్త ప్రపంచము కలుగుతుంది. అలా హాయిగా జాగ్రత్త, ఇప్పుడు జాగ్రత్త, స్వప్న కళ. నువ్వు ఎప్పుడు నిద్రతో కళ వస్తుంది చూడు, దాని స్వప్న అంట. సుషుప్తి. ఒక్కోసారి ఒళ్ళు తెలియని నిద్రతో చూడు అలసిపోయి, ఎన్నో రోజులు నిద్రలేదనుకో, అలసిపోయి నిద్రరా. దేహానికి అయితే అలసిపోయి నిద్రవటం గాఢ నిద్ర. సుషుప్తి. అప్పుడు ఇంకా కళ్ళలో ఏమి రాదు. ఇంకా అర్థం ఊహే కళ అంటారు. దేంట్లో ఉన్న హాయి, దేంట్లో మాట్లాడితే ఉండదా, ఊళ్ళోనే హాయి. పరమాత్మ అలా ఉండిపోతుంది. ఆధారమానందమఖండ బోధం యస్మిన్ లయం వ్యాధి పురత్వయం చ. సమస్తమునకు ఆధారము ఆనంద రూపమును అఖండ బోధ స్వరూపమునకు పరమాత్మ మూడు దేహములు లయముందుతున్నది. పరమాత్మ ఏందైతే మూడు దేహాలు లయమైపోతాయి. నేను బ్రహ్మాండం చెప్పానా, జీవన్ముక్తం చెప్పానా, విజయముక్తనా? పంచభూతాల నుంచి వచ్చిన పంచభూతాలకు ఇచ్చేస్తామా? అప్పు తీర్చేస్తామా? నేను నేనుగా ఉండిపోతానని చెప్తాను కదా. మూడు దేహాలు ఏముంది? కారణం ఇది, సూక్ష్మం, స్థూలం. తెచ్చుకున్న మూట ఇది లేదు. స్థూలం సూక్ష్మ కారణ దేహాలు చెప్పండి. ఏ తస్మా జాయతే ప్రాణో మన సర్వేంద్రియాణి చ కం వాయుర్వోతిరాప పృథ్వీ విశ్వధారిణి. ఆ పరమాత్మ నుండి ప్రాణము, మనస్సు, సమస్తేంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము సర్వమును ధరించుండి భూమి కలుగుతుంది. అర్థమైందా? పరమాత్మ నుండే కదా ప్రాణము, మనస్సు, సమస్తేంద్రియాలు. మరి అన్నిటికీ ఆధారం ఏంటి? పంచభూతాలే కదా ఆధారం. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అన్ని సర్వం కూడా దేనికి ఆధారం? ఇది ఎలా వచ్చిందంటే పంచభూతాల సహాయంతో కదా వచ్చింది. ఈ అంతరాన్ని ఉన్నాడు పంచభూతాలని పెట్టాడు, తిప్పుకుంటున్నాడు. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు. దీంట్లో ఉన్నాడు ఏమో దీన్ని తిప్పుతున్నాడు ఈ యంత్రాన్ని. సాక్షిభూతంగా యత్పరం బ్రహ్మ సర్వాత్మ విశ్వసూయతనం మహత్ స్యాయతనం మహత్ సూక్ష్మతరం నిత్యం సత్వమేవ త్వమేవ తత్వం. సర్వస్వరూపియు ప్రపంచమునకు ముఖ్య స్థానమును సూక్ష్మం కంటే సూక్ష్మము అగు పరబ్రహ్మం ఏది కలదు అదే నీవు. నీవే నేనే వచ్చేస్తుందా లేదా? నేను చదివానా? వాళ్ళ యొక్క అనుగ్రహం వలన వచ్చేస్తుందా లేదా? నాకు ధ్యానంలో నువ్వేనేను వచ్చిందని చెప్పానా లేదా? అది రాదు, ఎవరో తత్వమస్ అని చెప్పారు కదా. చూడు, పరబ్రహ్మం ఏది కలదో అదే నీవు, నీవే అది, నేనే నీవే. నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒకటని చెప్తాను. బ్రహ్మాత్మ జాగ్రత్త స్వప్న సుషుప్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మామితి విజ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలు వాని
ఏ ప్రపంచం గోచరించున్నది అది బ్రహ్మమే. మనం రోజు చెప్పుకోమా, ఉన్నదంతా బ్రహ్మే, జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సృష్టి స్థితి లయాలు అన్నీ ఉన్నదంతా బ్రహ్మే అని చెప్పుకోవట్లేదు మనం. అదే మహాత్ములు చెప్పారు. పరమాత్మ మనం అనుభవంలో ఉన్నాయన్నీ అందుతున్నాయా లేదా, మళ్ళీ కరెక్ట్ అని నవ్వుకుంటు కరెక్ట్ అని తెలుసు, తెలియకుండా లేవు, కానీ మళ్ళీ సరదా. ఆ బ్రహ్మమే నేను పోయి, అది బ్రహ్మమే, ఆ బ్రహ్మే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను అన్నదానికి వచ్చేసిందో లేదు. సరిగ్గా చూడు, నేనే నీవు, నీవే నేను. అది వచ్చాకనే ఇది వచ్చిందిరా నాకు. ముందు నేనే నువ్వు, నువ్వే నేను. ముందు దేహం నేను కాదు, నేను ఆత్మానంద పుస్తకం, దివ్యామృతం పుస్తకం, అది స్వామి శివానంద గారు తన పుస్తకం. కానీ నాకు ధ్యానంలో వచ్చింది ఏంటి, నేనే నీవే నే. సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టు ఇదే మంత్రం అని మానేసి ఇలా నా మనసు ధ్యానంలో ఇలా వదిలే. కానీ నేనే బ్రహ్మ, ఇలా ఏంటి సంగీతంతో నేనే బ్రహ్మ, బ్రహ్మనే. మళ్ళీ 2 సార్లు అంటూ వెతుకొని నేనే బ్రహ్మ నమ్మకాడు, నేనే నేను నేను ఇలా 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 అనుకుంటా మొత్తం వదిలేసి అలా ఉంటా. చిన్నప్పుడే మరి ఖాళీ వచ్చేస్తుంది కదండి, ఖాళీ వచ్చేస్తుంది. నేనే అంత అంతా అని అప్పుడు అంటున్నాను. నేను దేవుడినేమో అనుకునేటప్పటికి ఏమొచ్చింది, నేనే అన్నీ నేనే, సర్వం నేను, సకలం నేను, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చూడలేదు. అట్లా అనుకుంటే బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరైతు అంట అయ్యొచ్చు. మరి చూడు సరిగ్గా పుస్తకంలో కూడా నేనే నీవే నేను వచ్చిందా లేదా. మళ్ళీ ఇదేమంటున్నాడు, అదే బ్రహ్మ, ఆ బ్రహ్మే నేను, నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను. వచ్చిందా లేదా. మరి అన్నీ బ్రహ్మం ఆ యొక్క అనుగ్రహంతో మామూలు సంవత్సరాలకు వచ్చేస్తాయంట్రా. వాళ్ళు పంపింది దేహం కాబట్టి నువ్వే 10 ఏళ్ళు తపస్సు చేసుకుందంట. అంతమంది ఏంటి ఇలా చెప్పేస్తున్నాను, సత్సంగం పెట్టుకున్నాక నాకు అసలు ఏమీ తెలీదు ఇవన్నీ ఉన్నాయని. అప్పుడు ఏంటబ్బా అని అనుకుంటే రాత్రి కలవ అంతమంది జన్మంచాలు అంతమంది ఉన్నారు. మా అంటాడు గంట వాయించడం తోటలో వేసిపోయింది కలగంటున్నాను. ఏంటి అందరూ పొడిగడ్డం పొట్టుగడ్డం బావు సన్నం అంతే అందరూ. మేము అమ్మాయి 2 ఏళ్ళు తపస్సు చేశాను నేను. ఆవిడ గంట కొట్టిన తోటి మెలకు వచ్చేసి దేహాన్ని ఆవిడ పంపారంట. నాకేంటి మీ దేహం అయినా ఆవిడ పంపింది, నా దేహం అయినా ఆవిడ వీళ్ళనేమన్నది బ్రహ్మం. అర్థమైందా, ఎవరైనా బ్రహ్మే, మూలం బ్రహ్మే. కానీ నాకు అప్పుడు మోస్తించబడ్డా. అయితే మనలోంచి వచ్చినవి కరెక్ట్ అనమాట. నాకు నేను అలా ఉండిపోవటమే కానీ చెప్పటం మరి ఇష్టం ఉండేది కాదు. 30 ఏళ్ళ నుంచి మరి బ్రహ్మని చెప్పేసింది. ఒక మామ అడిగారు తేట్టుకుంటాం భద్రమ్మ, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను అనేసుకున్నానని తెలియకుండా అనేసాను. అంతే అప్పుడు పట్టించాను. అప్పటి నుంచి అందరూ స్వచ్ఛంగా. అంతా ఎలా జరుగుతుంది, జరుగుతుందేమో జరుగుతుంది ఎవరికే, ఇక నాక మనకెప్పుడు మన స్పందన లేదు. త్రిశుధామ స్వేద్భోగం యద్భోగ్యం భోక్తా భోగస్యేద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి జన్మాత్రోహం సదాశివ. 3 అవస్థలైంది నువ్వు అనుభవింపబడింది, అనుభవించేవాడు అనుభవం అన్నది అన్నవి ఏవి కలవవు వానికంటే విలక్షణమైన వాడు. ఈ 3 బ్రహ్మే, బ్రహ్మలోనే. కానీ వాటికన్నా విలక్షణే కదా, దీంట్లోనే కదా ఈ 3 జరుగుతున్నాయి. ధ్యానం, ధ్యాత, దేవుడు, ద్రష్ట, దృశ్యం. అనుభవింపబడింది, అనుభవించేవాడు అనుభవం. ఇప్పుడు ఇలా తుమ్మే ఉంటే ఎవరు, లోపల ఉన్న వాయువు పంపుతుంది. దగ్గేమంటే ఎవరు, కళ్ళు రెప్పేసామంటే ఎవరు, మూసామంటే ఎవరు.
లోపల ఉండే కదా అన్ని నడిపిస్తున్నాడు. అన్ని పనులు అందరూ చేసుకుంటే నువ్వు నేను ఏంటే ఎవరి పనులు చేసుకుంటున్నారా లేదా? మరి నీకు నాకు ఏంటన్నాను, నేను నేను అసలు నేను వదిలేసి నాది నేను, ఈ దేహం నేను, దేహ సంబంధికులు నేను, నాది నేను అని ఎందుకు అనాలంటున్నాను? ఎవరు నేను? అసలు నేను నేను, నీలో అసలు నేను నేనే, నేను నేనే, నువ్వు నేనే, నువ్వే నేను, నేనే నువ్వు, నేనే బ్రహ్మని, బ్రహ్మనే నేను, నీ బ్రహ్మ నేనే, నా బ్రహ్మ నేనే, నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను. ఇవన్నీ ధ్యానంలో వచ్చినాయి. నేను ఎవరికైనా చెప్పానంటే శుభ్రంగా దాన్నే ఫాలో అయిపోయాను. అలాంటి పూజలు ఏం మానేవంటి, అన్ని మామూలే. దేహంతో అన్ని చరిత్ర అన్ని మామూలే. పిల్లల కంటం పెళ్ళిళ్ళు అన్ని మామూలే. పట్టు లేని పని చేసి నేను నాదని బంధం లేదు కాబట్టి పట్టలేదు. నాతో నేను ఉంటాను కదా. మూడవస్థలు ఎందుకు అనుభవింపబడి ఉంది, అనుభవించేవాడు అనుభవం అంది ఏవి కలవు వానికంటే విలక్షణమైన వాడు సాక్షి చిన్మాత్రుడు సదాశివుడు నేనే నేనే. మా బాబాయ్ పోయిన పూజాడి పురాణం చదువు అయితే నేనే విష్ణు, నేనే బ్రహ్మ, నేనే శివుడు. వాళ్ళకి అర్థమైందేంటి? అప్పుడే చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వలేదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలాంటి కథలు చదివితే, గజేంద్ర మోక్షం కథలు చదివితే వింటారు కానీ మామూలు నాకు తెలియదు కదా జ్ఞానం. అప్పుడు రోజుల్లో ఇంత జ్ఞానం కూడా తెలియదు. జ్ఞానం ఎవరికి చెప్పలేదు. భక్తి కథలే చెప్పేవాడు. రామ అనుకోండి, కృష్ణ అనుకోండి, ఆ కృష్ణుడు కథలు, రాముడి కథలు, అమ్మవారి కథలు అలా అలా చెప్పేవాడు. ఆ తర్వాత మేము సత్సంగం పెట్టుకున్నాక ఇంటి మొదలెట్టాక జ్ఞానం చెప్తున్నాం కానీ అప్పుడైనా నేను నాతోటి నేను ఉన్నాను, ఎప్పుడైనా నాతోటి నేను, ఎప్పుడైనా నేను నేనే. నాకెందుకంట నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే శివుని అంటే నమ్ముతారా? అప్పుడు రోజుల్లోని వాళ్ళకి అర్థం అవ్వలేదు. నా పాట నాకే. మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాత్మయామస్మ్యాహం. నాయందే ఆత్మేందే సమస్తము కలుస్తున్నది, నాయందే సమస్తము లయించున్నది. సృష్టి స్థితి లయం మూడు బ్రహ్మే. మనకేంటి అట్టి అద్వయ బ్రహ్మం నేను అయి ఉన్నాను. అద్వయ బ్రహ్మమునే నేను అయి ఉన్నాను. అందరికీ అనుభవం కాబట్టి మీకు బాగుంది వింటానికి, ఎక్కువ చెప్పక్కర్లేదు. ఉన్నది నేనే, నీలో అయినా నాలో అయినా అందరిలో అయినా అంతటా అయినా ఉన్నది నేనే. ఉన్నది నేనే అనేది మీకంటే సుక్కుతూ ఉండి అంటున్నారు. మామూలు వాళ్ళకి నేను చెప్పినా వాళ్ళకి అర్థం, చెప్పినా కూడా అర్థం. అవునా కదా? కింద పైన పక్కన ఉందంటే ఎంతో చూడు. ఎటు చూస్తుంది? నేను ఎక్కడున్నాను? బ్రహ్మలో ఉన్నాను. ఎక్కడ చూస్తున్నాను? బ్రహ్మలో. ఏం వింటున్నాను? బ్రహ్మలో. ఏం మాట్లాడుతున్నాను? బ్రహ్మలో మాట్లాడు. ఇవన్నీ ముందు తెలీదు, ఒక చెబుతా అంటేనే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఎక్కడ చదివాను నాకు మళ్ళీ మనసు అవునా? అనోరణీయ నహమేవ తద్వా మహానహం విశ్వమహం విచిత్రం పురాతనోహం పురుషోహమేసు హిరణ్మయోహం శివరూపమస్మి. నేను అణువు కంటేనో సూక్ష్మంగా అంటేనా? ప్రతి దాంట్లో ఉన్నానమ్మా. మహత్తు కంటే నువ్వు మాత్రమయ్యూ ఉన్నాను. విచిత్రమైన ఈ ప్రపంచము నేనే. చిత్రాలు ఆకర్షణ మన గుణం బట్టే కదా ఆకర్షణ అవుతున్నాం, మన విధిని బట్టే కదా. లేకపోతే ఇంత ప్రపంచం ఉంది, ఆకర్షణ ఎందుకు నేను అవట్లేదు, నేను దేనికి లోన్ అవ్వట్లేదు.
దేనికి లోన్ అవ్వట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? నేనెంత నేనెంత ఉన్నదంతా నేను. విచిత్రమైన ఈ ప్రపంచము నేను, పురాతన స్వరూపుని నేను, ఈశ్వరుడును నేను జ్యోతి స్వరూపుని, మంగళ రూపును అయి ఉన్నాను. అపాని పాదోహమచింత్య శక్తి పశ్యామ్య చక్షుస్స శృణోమ్య కర్ణః అహం విజానామి వివిక్త రూపో నాస్తి వేత్త మమ శిస్సదాహం నేను. అపాని పాదోహమచింత్య శక్తి, నేను చేతులు కాళ్ళు లేనివాడను. నిరాకారాన్ని చూసుకోండి, చేతులు కాళ్ళు ఉన్నాయండి. చింతింప నలవు కానీ శక్తి కలవాడను. నాకేముంది? చింత లేదు, ఆలోచించి పని. నేను కన్నులు లేకనే చూచుతున్నాను. వీటికే ఈడుని బట్టే కదా సృష్టి ఎవరితో జరుగుతుంది. వీళ్ళు ఏం చోట ఎక్కడుంది? మీ ఊర్లోనే ఉంది, మా ఊర్లోనే ఉంది. మీ అబ్బాయిలు అమెరికాలో ఉన్నారు, నువ్వు వెళ్ళినా అమెరికాలో వెళ్ళినా చూడిద్దే ఉంటుంది. సిటీకి వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, మా అబ్బాయి ఇంటికి వెళ్ళినా ఇదే ఉంటుంది, మా అమ్మాయి ఇంటికి వెళ్ళినా ఇదే ఉంటుంది, మా ఇంట్లో ఇదే దేహంగా మనం ఇవన్నీ చెప్పుకోవటాలు. కానీ ఉన్నదంతా బ్రహ్మ. ఎక్కడున్నా ఒక్కటి ఉంటుంది. ఏ ఊరైనా నేనే, ఎక్కడున్నా నేనే. మాట్లాడేది ఎవరు? చూసేది ఎవరు? చెప్పేది ఎవరు? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అంత పిండ బ్రహ్మానంత నేనే. నేను లేని చోటే లేదు. అర్థమైందా? చెవులు లేకనే వింటున్నాను. నేను సమస్తము ఎరుగుతున్నాను. నేను ఒకే విధమైన రూపం గలవాణ్ణి, ఒకే విధమైన రూపం గలవాణ్ణి. అందులో నేనే కదా, అన్ని చెవులు నేనే, అన్నింటిలో నేనే, అన్ని శాస్త్రం నేనే అంత, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండం నేను లేని చోటు. నన్ను తెలుసుకున్నవాడు లేడు. నేను సదా చిన్మాత్రుడు. వ్యవహారంలో అంటే భాషలో కూడు గుడ్డ వదిలేసుకోమని ఎవరో చెప్పరు. వదిలేసుకోమని నేను చెప్పను, ఎవరో చెప్పనంటానండి. ఉన్నాయి తగలెట్టుకోమని నేను మాత్రం నేను చెప్పినారా? ఆఖరి శ్వాస వరకు ఈ దేహంతో ఉన్నంతకాలం అన్నీ అవసరమే. అందుకని నేను ఎవరికి ఏమి దారాదత్తం చేశాను, ఎవరిని వదులుకోమని చెప్పను. దేహం ఉన్నంతకాలం అన్నీ ఉండాలా లేదా? ఆ తర్వాత మన పిల్లలు తింటారు. అంతేకాని ఏది వదలొద్దు, తగిలించుకో. తటస్థంగా ఉండు. నీకు ఏది ప్రాప్తం అది ఉంది కదా, దాంతో అలా ఉండు. నాకు ఉందే అనక్కలేదు, లేదు అనక్కలేదు, దాన్ని ఏం వదిలేక్కలేదు, దానాలు ధర్మాలు చేసేక్కలేదు, ఇచ్చేక్కలేదు, ఏమీ కాదు. ఉన్నది నేనే అన్న భావంతో ఉంటూ ఈ దేహం ఉన్నంతకాలం అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే లేని చోట లేదు. కాబట్టి అన్నీ అవసరార్థం. ఈ దేహం ఉన్నంతకాలం అవసరార్థం. శ్వాస ఎలా పీల్చుకుంటున్నామో, ఎలా వదులుతున్నామో అన్నీ కూడా చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, తింటూ అన్నీ జరగాలి కదా. మరి విధిలో అన్నీ జరగాలా లేదా? జీవుడు తప్పుకునే వరకు. అందు గురించి అది ఉట్టుట్టి నేనుతో ఉట్టుగా ఉంటుంది. అది ఉన్నసేపు ఇది నాది అనకపోతే కుదరదు. ఇది నాది అనకపోతే కుదరదు. ఇది నేను అనకపోతే కుదరదు. అర్థమైందా? ఇది నేను అనకపోతే కుదరదు, ఇది నాది అనకపోతే కుదరదు. కాగితాలు, దస్తాలు అన్నీ ఉండాలి. ఉండగా ఏమి తగలేసుకోమని నేను చెప్పను. ఎవరు ఏం చెప్పినా నేను మాత్రం అన్నీ ఉంచుకుంటారా, అందరూ బాగా ఉండాలరా, మన తర్వాత మన పిల్లలకి ఇచ్చుకోవచ్చురా. ఇప్పుడు ఆశ్రమానికి ఇచ్చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం చెప్పు? ఆశ్రమంలో గృహస్థు ఉండలేకపోతాం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తిరిగి వస్తాం లేదా? అప్పుడు వాళ్ళు ఇస్తారేంటి? కలిపేస్తున్నారు.
అప్పుడు నీ మనసు ఏకలో చెందుతుందా లేదా? ఉన్నంతసేపు ఉంచుకోండి. మీ తిండి, మీ బట్ట తగనే ఏమి ఉంచేసుకోమంటలేదు. మీ సుఖం అంటే అనంత సుఖం మనలో ఉందే అని తెలుసుకోవటానికి తింటేనే కదా నీరసం తగ్గుతుంది. నీరసంతో నేనే అంతా ఎలా అవుతుంది? మాటే రాదు, నీరసం వచ్చి పడిపోతుంది. ఉన్నన్నాళ్ళు తగలేసుకుందరా అని తిడతారు. నేను అలా తిట్టించుకోను, హాయిగా అన్నీ. అందుకని నేను ఎవరికి అర్థం ఉన్నా మీకు అర్థమైందా? వాక్యం చెబుతారు, చేయరు, ఎవరో అనుకుంటే నాకేంటి? నా లోపల ఏమీ లేకుండా నేను అలా ఉంచుకుంటాను. మళ్ళీ నాకు భావం రాకుండా ఉన్నదాంతో ఉన్నట్టుంటాను, లేని దాంతో లేనట్టుంటాను. అర్థమైందా? ఈ ఉన్నది నిజం, లేని దాంతో ఎలా జరిగినా అలా తటస్థంగా ఉంటాం, కానీ నేను తగలేసుకుంటాను. అర్థమైందా? ఉన్నది ఉన్నట్లుగా లేని లేనట్లుగా ఉండాలి అని వదిలేసుకుంటే మళ్ళీ ఆ తర్వాత మనం అడుక్కో. దేహం ఉండగా అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్టు ఉండండి. నాకు అలా ఇష్టం ఉంది. ఏదో కొంత చేసుకోండి, అంతేకాని సర్వం వదిలేసుకుంటే మీకు రేపు ఎవరు దిక్కవుతారు? మరి గూడు గుడ్డ ఉండాలి లేదా? ఆఖరి అన్నీ చూస్తూ చేస్తూ మాట్లాడుతూ అన్నిట్లో సాక్షిగా ఉండండి. దాని మీద మమకారం ఉందా లేదా అంటే నేనేం చెప్పను. సాధువులు కాదు, భిక్షాటనకి వెళ్తాను, గృహస్థులు. అందు గురించి గృహస్థుగా నాకు ఇలా ఇష్టం. నా జీవితం మాత్రం నేను వదలను, పట్టుకోను, తటస్థంగా ఉంటాను. ఉన్నాయి వదలను, లేనట్ల కోసం ఆశపడు. నా రూల్ నాదే. నేను బ్రహ్మంగా ఉండాలి. ఈ దేహం ఉన్నంతసేపు అన్న రూలు. అందు గురించి దేహం ఉన్నంతసేపు అన్నీ ఉండాలి. ఎవరి మీద ఆధారపడి నేనే హాయిగా ఉంటాను. ఉన్నదంతా నేనే హాయిగా ఉంటాను. నా భావనలు ఎలా ఉంటాయి, మీ భావనలు ఎలా ఉంటాయి ఏంటి? అయితే ఆశ్రమాన్ని జ్ఞానం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోతారు ఆశ్రమం. అక్కడ మీ ఉన్న ఆస్తి అంతా ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత తిరిగి వచ్చారు, అప్పుడు మీ ఆస్తి ఎలా ఉంటుంది? కొంతమందిని చూసాను, కొంతమంది అలా చేసిన చూసాను. అప్పుడు కావాలంటే ఎలా వస్తున్నాయి? నువ్వు ఆఖరి శ్వాస వరకు నీ గూడుని వదులుకోకు. ఆ తర్వాత ఎలాగని ఊరు వెళ్ళావనుకో, వచ్చి మళ్ళీ తుప్పుకో, మళ్ళీ నీ గ్యాస్ పోయితో నువ్వు వండుకో. అది నా రూల్. అంతేకాని నేను వెళ్ళిపోతున్నాను నా పిల్లల దగ్గరికి ఏది ఇల్లు వాకళ్ళు అన్నీ అమ్మేసుకుని నాకు అలాంటి ఇష్టం. దేహం ఉన్నంతకాలం ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు కదా, విధిలో ఎలా ఉందని జాగ్రత్త వహించాలి. అందు గురించి మనం తగుమాత్రంగా ఉందాం. అర్థమైందా? నా యొక్క భావన అలా ఉంటుంది. నేను ఊరికే పంచిపెట్టాను, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. నా భావన నీకు చెప్తున్నాను. మీకు అమ్మా మీకు జ్ఞానం కదా అని మీరు అన్నా ఒప్పుకోనమ్మా. రామకృష్ణరాజు గారు, నేను అలా ఒప్పుకోను. నిన్నైనా సరే ఒక వ్యవహారం ఏదో చేసుకోవాలి. దేహం ఉన్నది ఏరా నాది కరెక్టా కదా చెప్పినాను. మళ్ళీ దేహి ఏంటి? నేను అంత బుద్ధుడు లాంటిదాన్ని కాదు. గౌతమ బుద్ధుడు అంటే మంచోడు, నేను అంత మంచిదాన్ని కాదు. నేను నిన్నైనా సరే ఒక వ్యాపకం ఉండాలి. ఇది పెట్టిదే నువ్వు ఎక్కడున్నా పెట్టలేవా? అది చూపించకపోతే నేను నేర్చుకుంటాను. అది పెట్టం ల్యాప్టాప్ పోతుందని భయం వేసి నేర్చుకోవట్లేదు. ఎవరిలోపల పెట్టుకుంటాం. నువ్వు ఉన్నప్పుడు నువ్వు పెడతావు. అంతేకాని మొత్తం సన్యాసంగానే పిప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఇదంతానే దీన్నే పట్టుకుని ఎలాగమని చెప్పాను అసలు నేను. అదేంట్రా దేహం ఉన్నంతసేపు అది చూసుకోవాలా లేదా? దేహ వసతులు చూసుకోవాలా లేదా? నాకు అలాంటి ఇష్టం ఉండదు. మొత్తం నేను మహాజ్ఞానం అయి ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నానంటే ఎవరు పెడతారు? ఎక్కడి నుంచి వస్తాయి? కొనుక్కోవటానికి అవి ఉంటేనే కదా. నా చిన్నప్పటి నుంచి నన్ను మీరు అవుననుకున్నా కాదనుకున్నా నేను గృహస్థుని, నేను ఇలాగే ఉంటాను.
మీతో నిక్కచ్చిగా చూస్తున్నాను రామకృష్ణ. ఉన్నది నేనే. నన్ను అమ్మ జ్ఞానం చదువుతున్నారు అన్నీ వదులుకోలేదంటే నువ్వు అనుకుంటావేమో అని అన్నీ చెప్పేశాను. నేను అలా వదలను, పట్టుకో. ఏ పిల్లలు తింటారు. నేను వివేకానంద తండ్రిలా మాత్రం నేను చేయను అని నా చిన్నప్పటి నుంచి అంతే ఉన్నది. ఏ మన పిల్లలకి అన్నాం, మనం నమ్ముకున్న పిల్లలు పెట్టుకోద్దా? నాకు అలా ఇష్టం. మీరు పిల్లలే, ఈ దేహంతో పిల్లలకు ఉన్నంత మీకు ఏం పెట్టాను కదా. అలాగా సమస్థితే కదా అమ్మ అంటారు. సమస్థితి అయితే నేను బ్రహ్మంగా చూస్తాను మిమ్మల్ని. అర్థమైందా? మీరు నామరూప గుణాలు చూడను కానీ బ్రహ్మంగా చూస్తాను కానీ అబ్బాయి. అంతేగాని ఈ మాత్రం చేయను మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎనాలన్నా ఎనాకపోయినా నువ్వు ఇదిగో ఎప్పటి నుంచి రావాలన్నా హెచ్ఓ స్పీకేసుకోవాలన్నా నా ఉద్దేశం నీకు చెప్పాను, ప్రకటితం చేశాను. బ్రహ్మాత్మ నేనే బ్రహ్మనే నేను అంటే మాత్రం దేహంతో ఎలా ఉండాలి అలా ఉండాలి. అన్నీ ఊడ్చుకుని వెళ్ళిపోతారు ఆశ్రమాలకి. వెళ్ళిపోయాక ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తే మన ఆధారం కూర్చో అలాగే వెళ్ళారు. మళ్ళీ వచ్చాక మళ్ళీ మన చదువు, మళ్ళీ పిల్లలు చదువు, మళ్ళీ నేను అలా 3 మందిని చూసాను రా. కోడళ్ళకి ఉద్యోగం అని వెళ్ళిపోయారు. ఒకరు ఇక్కడ అన్నీ అమ్మేస్తాం అంతే. వాళ్ళకి వెళ్ళకే పడలేదు. మళ్ళీ తిరిగి వచ్చేసారు. మరి ఇల్లేది సామాన్ ఏది అన్నీ అమ్మేస్తున్నారు. మళ్ళీ కొనుక్కుంటే వస్తుందా ఆ రేటుకి? ఉంచుకుని తాళం వేసుకుని వెళ్ళి అక్కడ వాతావరణం చూసుకుని మళ్ళీ రావచ్చు కదా. మా కోడ రమ్మని మా కోడ ఉద్యోగం, కొడుకు ఉద్యోగం, నేను ఇంకేముంది చెయ్యాలి పెత్తనం అని వెళ్ళారు. తిరిగి మళ్ళీ వచ్చి ఆ తర్వాత ఇల్లు గోవిందారామ సామాను ఇచ్చేసారు కదా. అర్థమైందా? ఇలాంటి తింగర పని మాత్రం నేను చేయను ఆయన. నిన్ను స్టెబిలిటీగా ఉండమంటున్నాను 24 గంటల పాటు. ఎలా ఉండాలో అలా ఉండు. నీ స్తోమతకు తగ్గట్టు ఉండు. ఎచ్చిపోకు. ఎచ్చిపోతే దిగాలి. దిగటం ఎందుకు, ఎచ్చడం ఎందుకు? నువ్వు ఎంత తింటారా పట్టడం దానికి తగినట్టు నీ ఆహారం, నీ శరీరానికి తగిన ఆహారం తీసుకో. అలా అన్నీ చెయ్యి. అప్పుడు నీకు ఎంత హాయిగా ఉంటుంది. ఈ మనసు లక్షణాలు లేకుండానే. అందు గురించి చూపించేవాళ్ళని నేను ఎవరిని నమ్మను. నాకు అలాంటి ఇష్టం ఉండదు. నేను ఎవరి గుణాలు చూడను. కానీ నువ్వు ఇక్కడికి వస్తున్నావు కాబట్టి రామకృష్ణయ్య నీకే చూస్తున్నావు. నేను మాత్రం ఇలా ఉంటాను. ఎప్పుడు నీకు ఎప్పుడు చెప్పలేదు. రేమో ఇప్పుడు చెప్పేసింది నాకెందుకు. ఇగో నేను చేతులు కాళ్ళు లేనివాడిని, చింతింపనాలో కానీ శక్తి గలవాడిని. నేను కన్నులు లేక నేను చూస్తున్నాను, చెవులు లేక నేను వింటున్నాను. నేను సమస్తము ఎదుగుతున్నాను. వీళ్ళకి చెవులు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా, ముక్కులు ఉన్నాయా, ఏదో ఉన్నాయా అవయవాలు లేవు అని దీనికి ఉన్నాయి కదా. ఇది ఉన్నసేపు అన్నీ కావాలి కదా. అందు గురించి బ్రహ్మ నీకు చెప్పేసింది. ఏమీ అనుకోకమ్మా, బంగారు నా భావం చెప్పేది. ఎప్పుడు మనం మాట్లాడుకుంది. నేను ఏ విషయాలు మాట్లాడను. ఎందుకో ఇప్పుడు బ్రహ్మ మాట్లాడేస్తాను. ఎందుకంటే ఇలాగా అవస్థలు పడి వాళ్ళని చూసి నాకు పాపం తెలియదు కదా వాళ్ళ అవస్థ, వాళ్ళ విధిలో అలా ఉందని ఊరుకుంటాను. అంతేగాని మనం ఏం చేయడం. నేను సమస్తమును ఎరుగుతున్నాను. ఎరా తెలుసుకున్నాడా లేదా? చూస్తున్నాడు. ఆటే కదా ఇదంతానే. మూలం వీడే. ఈ మూలం నుంచి అట్లా మనం అందరూ వచ్చాం. మళ్ళీ మనం కూడా మూలమే కదా. మనలోనే మూలం ఉందా, మూలంగా కలిసిపోతుంది. అంతే జ్ఞానం అంటే అంతే. నన్ను తెలుసుకున్నవాడు లేడు. నేను సదా చన్మాత్రం. వేదేరనే కవి అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహస్యాహం నపుణ్య పాపే మమ నాస్తి నాసు నజన్మదేంద్రియ బుద్ధిరస్తి. ఇలా దానం చెప్తే స్వర్గానికి వెళ్తే తిరిగి వస్తాం. మళ్ళీ మనుషు జన్మ ఎత్తాలి. అర్థమైందా? ఉన్నది ఉంచుకో, తగలెట్టుకో. ఉన్నంతసేపు అలా బ్రహ్మంగా ఉండు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కృష్ణుడే అర్జునుడు చెప్పలేదా యుద్ధం చేయి. నువ్వు చంపానంటావు చచ్చివాళ్ళు, నువ్వు చంపడం ఏమీ లేదు.
రోడ్డు మరణించి మానడు కదా. కార్యకారణాలు చెప్పాడా లేదా? భగవద్గీత కావాలమ్మా అంటావు కదా. ఏ భగవద్గీతలో ఉన్నా ఉపనిషత్తే అంది మూలం. అనేక వేదములు తెలియబడివాడు నేనే. పోయి వేదములతో తెలియబడివాడు నేనే, వేదాంత ప్రవర్తకుని నేనే, వేద వేద్యుడిని నేనే, నాకు పుణ్య పాపాలు లేవు రా. నిన్ను ఇప్పుడు అన్నాను, నాకు పుణ్యం లేదు పాపం లేదు, ఉన్నా మాట మాట్లాడేసి అనిపించిందా? జాగ్రత్తగా మెయింటైన్ చేయి. దేహం ఉన్నంత కాలం ఉండాలి కదంట్రా. నాకు నాశము లేదు, నాకు జన్మము దేహము ఇంద్రియములు బుద్ధి లేవు ఉన్నాయంట్రా. నా లోపలోడికి లేదు, అంతటోడికి లేదు, అందరిలో ఉన్నోడికి లేదు. దేహాలకు ఉంటాయి సాకారం నిరాకారానికి. సాకారానికి రా ఈ ప్రకృతి అంతా వాడుకోవట్రా. నిరాకార ఆధారంతో సకారానికే కదా ఈ ప్రపంచం అంతా. మరి వాడుకుంటున్నావా లేదా? పంచభూతాల ద్వారానే కదా పంచభూతాలు వాడుకుంటున్నాయి. పంచభూతాలు ద్వారానే పంచభూతాలతో తయారైన దేహంతో వాడుకుంటున్నావా లేదా? శ్వాస వదిలితే ఏమైపోతాం? శవమే కదా. తిరుగుతున్నాం వదులుతున్నాం కదా. వదిలితే ఇంకేం లేదు కదా. చూద్దాం, ఇంకా చూడవై శవానికి ఇంకేమో చూడవు, ఏమో మాట్లాడడం ఇంకేమో ఎక్కడి నుంచి కింద వరకు మీరు ఎన్ని అలంకరణలు. శవానికి మళ్ళీ దాంట్లో అలంకరణలు. శివానికి శివమే, ఎప్పుడు శివమే. శివానికే కదా ఈ దేహం ధరించింది. దీన్ని కూడా చక్కగా శుచిగా ఉంచి ముస్తాబు చేసి దేహం దేవాలయంలాగా ఆకర్షణగా ఉన్నామా లేదా? కళ్ళు, చెవులు, నోరు, వాక్కు, మూడు ఏది దోషం లేకుండా ఈ జ్ఞానేంద్రియాలే శుద్ధిగా ఉంటున్నాయి. కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారానే కర్మేంద్రియాలు చేస్తాయి. శుద్ధిగా ఉంచుకోవాలా లేదా జ్ఞానేంద్రియాలు? నాకు పుణ్య పాపాలు లేవు, నాకు పుణ్యం లేదు పాపం లేదు, నేను తిట్టాను నాకు ఏదైనా, నేను తిట్టాను నాకు ఏదైనా బెంగుందా? లేదు. ఉన్న యథార్థం బ్రతుకి ఎలా బ్రతకాలో బ్రహ్మం మాట్లాడింది. వినిపించిందా? నాకు జన్మము దేహము ఇంద్రియములు బుద్ధి లేవు. అర్థమైందా? నా భూమి రాపో నచ్చవో నిరస్తి నశాని లోమేస్తి నా సాంబరం చ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం. అర్థమైందా? నాకు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అని పంచిపోతాను. లోపలోడికి లేవు, ఈ అనంతుడికి లేవు. కానీ అనంతుడి ద్వారానే ఇవన్నీ సృష్టించడం జరుగుతుంది. ఈ అనంతుడి ద్వారానే జరుగుతుంది. అవునా? బయట పంచవాయువు పంచభూతాలు ఎలాగో మనలోని పంచభూతాలు అంతే కదా. మీకు ఇవన్నీ చెప్పేసినందుకు కొత్త ఏమీ లేదు. మళ్ళీ అంటున్నారు అమ్మలో నీకు కొత్తగానే ఉంది కదా నాయన. మన సత్సంగులు అందరికీ అభ్యాసంలో ఉన్నారు. అలా ఉండిపోతారా? హృదయ గుహ ఎందున్నవి ఇలా నేను నాది ఇంకెక్కడున్నారా? ఏవి నేను కాదు, ఇంకేమున్నాయి? నేను నాది అంటానికి ఏముంది? బ్రహ్మ ఆధారంతో కన్ను చూస్తుంది, బ్రహ్మ ఆధారంతో అన్ని అవయవాలు బ్రహ్మ ఆధారంతో పెత్తనం అంతా బ్రహ్మాంధ్ర. మరి నీది పెత్తనం అంటావే? నేను 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 నాది నాది నేను రామకృష్ణని తిరగొట్టేస్తాను. ఈ పెత్తనం ఏమీ లేదు, గోడు పెత్తనం ఆధారభూతుడిదే. అది సాక్షిభూతంగా ఉండి ఆ అనంత చైతన్యంగా కదిలించిదాడు, చెలించిదాడు, కదలకుండా ఉండేవాడు ఆడు. అన్నీ ఆడే. వినిపించిందా? దేహనైనా ఎగరకో మహాన్ భావ. హృదయ గుహ ఉన్నది, రూపరహితమైనది, అద్వితీయమైనది, సమస్తమునకు సాక్షియు, సత్తు అసత్తు లేనిది పరిశుద్ధమైనది పరమాత్మ స్వరూపం
తెలుసుకుని జీవుడు అట్టి పరమాత్మ స్వరూపం పొందుతుంది. అలా సాక్షిగా ఉంటాడు. కానీ అవయవాలకు అన్నిటికీ ఆధారంగా ఉండి చేస్తాడు. ఎవరికి ఏ గుణం ఉంటే ఆ గుణాన్ని బట్టే కదా ప్రతిఫలం వస్తుంది. ఏ జీవిగా ఎలా పుట్టా ఉంటే దాని ప్రతిఫలం అలా. మానవ జీవిగా పుట్టా ఉంటే మనకు బాగా చేసుకొచ్చేమో ప్రతిఫలం వినిపించిందా? సమస్త సాక్ష్యం సదసద్విహీనం ప్రియాతి శుద్ధం పరమాత్మ రూపం యదా రుద్రీయమదీతే సోగ్ని భూతో భవతి తస్మాత్ విముక్తమాస్థితో భవతి అత్యాశ్రమే సర్వదా సకృత్వా జపేత్. యజుర్వేదంతో శతురుద్రీయం అంటే యజుర్వేదంతో చేరిన. మేము చిన్నప్పుడు బడిలో చదివారా సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆధారం పట్టేస్తున్నాము. 4 వేదాలు ఉన్నాయని అప్పుడే తెలుసు. తత్వవిచారణ ఉంది కదా మనకు. అందులో ఇది యజుర్వేదంతో చేరిన ఈ ఉపనిషత్తును ఎవడు అధ్యయనం చేయును అతడు అగ్ని వలె పరిశుద్ధుడు. దీంట్లో ఉన్న వాక్యాలతో ఉంటే ఇంక దేవముక్తులే కదా. మనం అనుభవంతో ఉన్నాం కాబట్టి ఈ శాస్త్ర ప్రమాణం చూస్తుంది. మనం ఎలాగ దేవముక్తులు అని తెలుసున్నా మరలా చెప్పుకుంటున్నాం. రోజంతా పాటే ఉన్నాయి మాట్లాడుతున్నాం. వాయువు వలె నిర్మలుడగును మరియు బంగారమును దొంగలించిన దోషము నుండి, మద్యము త్రాగిన పాతకము నుండి, బ్రహ్మహత్యా పాపము నుండి, చేయదగిన దాన్ని చేయకపోయిన దోషము నుండి, చేయదగని దాన్ని చేసిన దోషము నుండి విడివడి శుద్ధులగును. నువ్వు బ్రహ్మగా ఉంటే అన్ని దోషాలు ఉంటా గోవిందంట. జీవన్ముక్తి అంట, విదేహముక్తి అంట. దేహం వదిలేక విదేహం శుద్ధంగా అవుతామంట. అన్ని దోషాలు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటారు కదా. కాబట్టి దోషం నుండి విముక్తులకు దీన్ని ఆశ్రయించండి. అత్యాశ్రమేవాడు దీన్ని ఎల్లప్పుడు కానీ లేక ఒక్కప్పుడు కానీ చెప్పింది. 24 గంటలు నేను బ్రహ్మం అంటే బ్రహ్మంగా ఉండిపోతా అంటే ఇంక మనకి దోషాలు ఏమీ ఉండవని చెప్తున్నాను లేదా. హాయిగా ఉంటుంది జీవన్ముక్తులు. జీవితత్వాన్ని విదేహం నేను బ్రహ్మంగా మిగులుతాను అని చెప్తున్నావా లేదా? చెప్పారా లేదా? నేను చెప్పింది ఇప్పుడు నమ్ముతున్నారా లేదా? నిజంగా నాకు ఏమనిపించినాయో అంటే వాళ్ళ అనుగ్రహంతో పంపినందుకే ఆ వాక్యాలు అయ్యో అన్నీ దీంట్లో. అనేన జ్ఞానమాప్నోతి సంసారాన్నవనాశనం తస్మాదేవం విదిద్వైనం కైవల్యం పదము స్మృతే కైవల్యం పదము స్మృతైతి. కైవల్యం కాబట్టి పరమాత్మను తెలుసుకుంది జీవుడు సంసార సముద్రం నశింపజేయనట్టు జ్ఞానమును పొందుతున్నాడు. మనం తెలుసుకున్నాం. సంసార సముద్రాన్ని నశింపజేసేసుకున్నాం. సంసారం సాగరానికి పోతారు కదా, అంతా నశింపి. ఎందువల్ల నేను అయి ఉన్నాను, నేనే అంతా, నేను అంటున్నాను కాబట్టి, ఇటువంటి జ్ఞానాన్ని పొందాను కాబట్టి నేను జీవన్ముక్తురాన్ని చదువుతున్నాను. దానిచే మోక్షమును పడేస్తున్నాను, శాశ్వత సుఖమును పొందుతున్నాను. అనంతమైన సుఖం నాలో ఉంది. నువ్వు ఎన్ని చేసినా అవన్నీ కొంతవరకు నేను ఆయన అయ్యే ఇలా లాక్కొచ్చేసి అవి చెయ్యొద్దని ఎవరు అనుకోవచ్చు. చేస్తేనే ఇలా వచ్చు. అర్థమైందా? మంచి పనులు చెప్తేనే కదా ఈరోజు బ్రహ్మ వింటున్నాం. సుఖతం లేకుండా ఇక్కడికి వచ్చావా? మంచిగా ఉన్నావు, ఇది బ్రహ్మ ఉంది. హాయిగా బ్రహ్మంగా ఉంది. జాబిలో ఉపనిషత్తు యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్. ఎవడు ఎప్పుడు సంసారమునందు తీవ్ర విరక్తిని చెందును అతడు అప్పుడే సన్యాసిపోతాడు. అంటే లోపల తీవ్ర ఇచ్చ ఉంది నాకు. నేను బ్రహ్మానంద చిన్నప్పటి నుంచి, కానీ పైకి మాత్రం సంసారంలో నేను ఏమీ వెళ్ళిపోలేదు. అక్కడికి ఇక్కడికి ముందే పరమాత్మ మిగులుతుంది. ఎక్కడికి వెళ్ళి ఏముందిరా అని పెట్టి నచ్చో మనసుతోటి. వృద్ధాశ్రమానికి అందరూ ఎందుకు వెళ్ళిపోవట్లేదురా? ఆ తాతారావే వెళ్తుంది.
అక్కడ కుదరదండి. వీడికి నాన్ వెజ్లు ఇవన్నీ తింటాడు, అక్కడ పెట్టరండి. ఆడు నేనే బ్రహ్మను అనుకుంటాడు. అనుకున్నా ఆడి పాటు కోసం ఆడు కొన్ని ముసలోడు వృద్ధాశ్రమానికి దిక్కు లేదు కదా అంటే ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తాడు మనకు అంటే ఏంటి టైం ఉంటుంది, నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం అప్పుడే కానీ మనం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా? ఆడికి జరిగే నిర్ణయమే జరుగుతుంది. అలా మనం ఇక్కడ కూర్చున్నాం, జరిగే నిర్ణయమే జరుగుతుంది. ఎవరో వస్తారు అమాంతంగా లేచిపోయారు, రామకృష్ణ బై అంటాం. జరిగేది ఉంటేనే జరుగుతుంది. అంత కష్టపడి పెప్ప నుంచి వచ్చాడు అంటానా? ఇక్కడ ఇది జరగాలి కదా మరి అంతే. అలా టైం టేబుల్ కాదు, పరమాత్మ చేస్తున్నాడు. నీ టైం టేబుల్ ఏం కుదరదు నాయన. భగవంతుడు టైం టేబులే అంటే భగవంతుడు అంటే నీ విధి నువ్వు చేసుకుని వచ్చావే, ఆడి సాక్షిభూతులే. నీ టైం టేబులే రాసుకుని వచ్చిన టైం టేబులే జరుగుతుంది. నువ్వు నాకు సుఖమే కావాలి అంటే కుదరదు, దుఃఖం కావాలి ఎవరు అడగరు. సుఖం దుఃఖం రెండు లేవరా జ్ఞానికి, అవి మనసు లక్షణాలు. శ్వేతాశ్వత రూపం జ్ఞాత్వాదేవం ముచ్యతే సర్వపాసై. పరమాత్మను గురించి తెలుసుకున్నప్పుడు జీవుడు సమస్త పాసము నుండి విడవచ్చు. ఇంకే పాసాలు లేవు, యముడు రాడు, హాయిగా బ్రహ్మంగా మిగిలిపోతాడు. ఏ పాసాలు మనం జ్ఞాత్వా దేవం సర్వపాసాపాని క్షీణై రేసై జన్మ మృత్యుగ్రహాయ. పరమాత్మ నెరుగునేళ్ళ ఆ జీవునకు అవిద్యాది పాసము తొలగిపోయి ఇంకేమున్నాయి పాసం? ఎప్పుడు పాసం వేళ్ళు కాళ్ళు ఏమి లేవు. ఇంకా మనకి క్లేశము క్షయించి బ్రతుకుండగానే క్లేశాలు లేవు, మనకి ఆలోచనలు లేవు కదా. ఉన్నదంతా నేనే అంట అలా హాయిగా రిలాక్స్గా ఉన్నాను. జన్మరణాది దుఃఖాలు లేవు, నాకు నశించి అవునా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఏతజ్ఞేయం నిత్యమేవ ఆత్మ సంస్థం నాతః పరం వేదితవ్యం కించిత్. తన ఎందున్నట్టు పరమాత్మను ఎల్లప్పుడూ తెలుసుకున్న వాళ్ళు, తన ఎందున్నట్టు పరమాత్మను ఎల్లప్పుడూ తెలుసుకున్న వాళ్ళు. అవునా కదా? నువ్వు భార్యాభర్తలు అనుకోరా, వాళ్ళిద్దరికి జ్ఞానం అనుకో, ఇద్దరు సన్యాసులో ఉండొచ్చు. ఒకళ్ళేమో ప్రకృతి, ఒకళ్ళేమో జ్ఞానం. ఆ ఇంట్లో ఎలా ఉంటుందా? ఈ దేహంతో ప్రకృతి వేషం వేస్తున్నాను, నాతో నేను హాయిగా ఉన్నాను. అర్థమైందా? ఇంట్లో వాళ్ళకి ఎలా ఇష్టమో అలా ఉండండి. మీ ఆరోగ్యానికి సరిపడి ఎలా తీసుకోవాలో అలా తీసుకోండి. నాకు వేడి ఉప్పు కారాలు ఎక్కువ నేను తిన్నాను, వేడి చెప్తున్నా, అలాగే తింటాను, జాగ్రత్తగా తింటాను. అంతేగాని ఆ పచ్చళ్ళు వేసేసుకుని అలాగే ఎలాగోలాగా ఈ బతకటానికి ఎలాగోలా తినేస్తాను అంతే. నాకు రుచి రుచి ఏముంది అలా తినేటి, ఉప్పు కారాలు ఎక్కువ లేకుండా. ఎందుకంటే తేడా లేకుండా. ఎందుకంటే వయసు వచ్చి కొద్ది మన జాగ్రత్తలో మనం ఉండాలి. బీపీలు షుగర్లు రాకుండా ఏదో తగు మాత్రంగా ఒక పావు గంట 10 నిమిషాలు తిరిగేస్తాను, మళ్ళీ ఇంకోసారి తిరుగుతాను. ఉదయం సాయంత్రం అలా అలా మార్చుకుంటూ తిరిగేస్తాను, ఏకలైన తిరిగేది. అర్థమైందా? అలసిపోతే నాకు ఇంకా ధ్యానం రాదు, అందు గురించి కొద్దిసేపే తిరుగుతాను. అలా అలసిపోతే నిద్రట్టేస్తే ఉన్న ధ్యానం ఊడిపోతుంది. అలా కొద్దిసేపే అన్ని చేస్తాను, ఎక్సర్సైజ్లు కూడా ఎక్కువ చేయను. అలసిపోతే ఇంకా అలా నిద్రపోతే మెలకు రాకపోతే నేను టైం అంతా వేస్ట్ కదా. తగు మాత్రంగా తిను, తగు మాత్రంగానే ఎక్సర్సైజ్ చేయి, తగు మాత్రంగా అరిగిపోతే అర్థమాన ఎక్సర్సైజ్, తగు మాత్రంగానే వాకింగ్ చేస్తాను. ఇంకా ఇలా తిరుగుతాను. ఈ జబ్బులు ఎక్కువ నేను ఏమి చేయి. అలసలు వచ్చిందంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, జీవితమే అనర్థం అయిపోతుంది. వచ్చిన పని చేయటం మానేసి దేహానికైనా అస్తమానని దేహం ఉండగా దేహిని తెలుసుకున్నాం కాబట్టి దేహిగా మిగలటానికి దేహం మన
ఉపయోగం. ఒక ఇది చదివేనా? ఏతజ్ఞేయం నిత్యమేవాత్మ సంస్థం నాథః పరం వేదితవ్యం హి కించిత్. తన ఎందున్నట్టు పరమాత్మను ఎల్లప్పుడూ తెలుసుకున్న వాళ్ళను ఎరుగుదగిన వస్తువు దీనికంటే వేరుగా మరేది లేదు. అందరూ అంతటా నాలో ఇది తెలుసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. స్వదేహ మరణం కృత్వా ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్మదనాభ్యాస ఏవం పశ్నేతిని పశ్యేన్ని గూఢభవత్తు. స్వదేహ మరణం కృత్వా ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్మదనాభ్యాస ఏవం పశ్యేన్ని గూఢవత్తు. తన దేహమును కింది కట్టిగా నువ్వు ఓంకారమును పైకట్టుగా నువ్వు చేసుకునే జ్ఞానాభ్యాసం మదనము గావించి నిగూఢమైన ఆత్మదేవుని దర్శించండి. మూలాధారణ ఎత్తిండి. మూలాధార స్వరిష్టం అనుకోరు అనాథ ఆజ్ఞ విసుద్ధ సహస్రం నాలాపచ్చు ఇక్కడ ఉంచాలి. మరి ఇక్కడి నుంచి ఇలా మరి మూలాధారానికి ఇలా నెమ్మదిగా నెమ్మదిగా ఎక్కించాలి. నెమ్మదిగా ఇక్కడ నిలబెట్టి ఇంకా ప్రాణాయామం చేయటువంటి అప్పుడు ఇంక నీకు ఏ భావన ధ్యానం కదా. దేహానికి మనసుతో ఉంటాం కదా. నాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు. మీకు ట్రైనింగ్ చూస్తున్నాను. మేము అనుకుంటాం, మీరు అనుకోవాలి. అందరూ ఏ మనసు నాకు కాదా, దేహంగా ఉండగాను నేను మాత్రం సంసారం కదా. అందుగురించి అన్నీ వస్తున్నాయి. ఏది ఎప్పుడు ఎలా ఉండాలో ఇంకెలా ఉండిపోతాం. అలా కుదిరినప్పుడు అలా కూర్చుంది. ఎలా కుదిరితే నాకు అలా ఉంటాం. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సక్తిరివార్పితం ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్పరే పరమితి. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సక్తిరివార్పితం. ఆత్మవిద్యకు తపస్సునకు మూలభూతమైన పరబ్రహ్మము పాలేందు నెయ్యి వలె మరి తరింప చేయాలా లేదా? పాలలో నెయ్యి ఉందంటే సరిపోతుందా? ఎందుకు చేయాలి? పాలు కాయాలి, శుభ్రమైన పాత్రలు తీసుకోవాలి, అడుగు నీళ్ళు వేయాలి, అడుగలుచుకోవాలి, దాంట్లో పాలు వేయాలి, మరగనివ్వాలి, దాన్ని మళ్ళీ చల్లారి తోడెట్టాలి, చూసుకుని తెచ్చి తోడెట్టాలి, మళ్ళా తోడుకున్నాక దాన్ని మజ్జిగ చేయాలి, దాంట్లో ఎన్న ఉంటుంది. అవి అన్న చేస్తాం. ఎంతసేపు చేస్తేనో మజ్జిగ కాదు వెన్న వస్తుందో ఆ వెన్నని నెయ్యిలాగా సరియైన కాపు కాయాలి. అప్పుడు నెయ్యి పాలలో నెయ్యి ఉందంటే సరిపోతుందా? అదేనా నెయ్యి కూడా ఎక్కువ రోజులు ఉండాలంటే మళ్ళీ చూద్దాం, నేను చక్కేస్తాం టిక్కు టిక్కు అంటే కరెక్ట్గా కాగింది. లేకపోతే లేత నెయ్యి అనుకో నిలవండు, కొంతవరకు అంటే లేత వాడుకోవచ్చు. అలాగే వీటికి ఎన్ని పదులు ఎంత చేసినప్పుడు మరి నీ గురించి నువ్వు మనసు లేని స్థితిలో ఎంత చేయాలి? నువ్వు దేవుడు అంటే సరిపోతుంది. ఇదేమి నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని చెబుతాం, చెప్పటం నువ్వు బ్రహ్మాన్ని అని నువ్వు ఎంత చేయాలి నాయన? ఆత్మవిద్యకు తపస్సునకు మూలభూతమైన పరబ్రహ్మం పాలయందు నీవలే సమస్త జగత్తునందును వ్యాపించి ఉన్నట్లు తెలుసుకుని జీవుడు బంధ రహితుడు అవుతున్నాడు. ఏమి లేదంటే ఏమి లేదంటే అనుభవించాలి. విరున్నతం స్థాప్య సమం శరీరం హృదీంద్రియాణి మనసాన్వేశ్య బ్రహ్మోడిపేన రేత విద్వాన్ శ్రోతాంసి సర్వాణి భయాపహాని. సరస్సు కంఠము శరీరం
ఇలా ఉందా? హాయిగా అలా పెట్టుకుని శిరస్సు, కంఠం, శరీరం అను ఈ మూడింటిని తిన్నగా నిలిపి పోయి ఎడోళ్ళు మీరు ఇలా నిలపండి. మేము ముసలోళ్ళం పోయి మేము పడుకున్న కుర్చీలు ఇలా చేరబడినా మాకు పర్వాలేదు. అవి వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మీరు ఎడోళ్ళు కాబట్టి కంఠము, శిరస్సు, శరీరం చక్కగా నిత్య స్థితిలో పెట్టండి. నిలిపి ఇంద్రియమును, మనస్సును, హృదయమునందు స్థాపించి బ్రహ్మమనుడు తెప్పచేత భయావహములైన జనన మరణాది సంసారమును ప్రవాహమును జీవుడు దాటి తెప్పతో దాటి అంత సముద్రాన్ని దాటించు. నేనే బ్రహ్మ. మాకు ఇలాగే కూర్చుంటే నడ్డి గిడ్డి వెళ్తాయి. మా వయసుకి అలాగే కుర్చీ ఆధారంతో అలాగా మంచు ఆధారంతో అలా పట్టు మంచానికైనా టిక్గా పెట్టుకుని ఆధారంతో అలా ఏది కుదిరితే అలా చెప్తాం. ఎడవాళ్ళు మాత్రం మేము చేసినట్టు మీరు చేయగలం, స్ట్రిక్ట్గా చేయండి. ఎందుకంటే ఎడవయసులో ఉంటారు, అలసిపోయి ఉంటారు, పనులు చేసుకుంటారు. మీకు నచ్చింది తినేస్తారు. మీకు కొన్ని ఉంటాయి కదా, మాకంటే మా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటాం. అందరు ముసలోళ్ళు చూసుకోలే, ఏమో నాకు తెలియదు. నేను మాత్రం నా ఆరోగ్యం నేను చూసుకుంటాను. ఎక్కువ తిన్నాం, అలా తక్కువ తిన్నాం. సమస్థితి, సమభావన, ఎప్పుడు ఒకేలా ఉంటాను అమ్ముతుంటాయి. దీనివల్ల ఇలాగే ఉంచుకుంటాం. పొట్ట పెరగనేమో, పొట్ట తగ్గనేమో, చిక్కనేమో, లాభం. ఎందువలన మళ్ళీ ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళాలి. వచ్చాక అయ్యి మళ్ళీ డబ్బులు తగ్గుతుంది అనుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చాక మళ్ళీ మామూలుగా తినేస్తారు. అక్కడికి వెళ్ళటం, రావటం, డబ్బులు తాగేసుకోవటం, మళ్ళీ వచ్చాక ఏదో కొన్నాళ్ళు తిని మళ్ళీ మొదలెట్టడం. ఎందుకు వచ్చింది వాళ్ళ తక్కువగా తిను. అర్థమైందా? దుష్టాస్వయుక్తమివాహమేనం విద్వాన్ మనోదారయే తాప్రమత్త. చెడ్డ గుర్రములు గల రథము సారథి బహుజాగరూకుడై నడిపించినట్లు ఇది మామూలుదేంటి, మనస్సుతోటి కూడి ఉన్నది. ఏ కదా మరి మనస్సు. సాధకుడు అప్రమత్తుడై మనస్సును జయించాలి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా తనతో తానుగా అలా ఉండటం. ఆలోచన మార్పు అంటే ఇందాక నువ్వు ఏం ఆలోచించుకుంటా వచ్చావు? టైం అయిపోతుందంట వచ్చి, అవునా? లేకపోతే టైం అయిపోతుంది నుంచి ఇక్కడ స్థిమితంగా కూర్చున్నావా లేదా? ఇప్పుడు టైం అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోవాలి లేదు. ఆలోచనలో మార్పు ఉందా లేదా? ఏమంటే ఆలోచన తప్పే ఉంది. చెయ్యి, విను, మాట్లాడు, అన్ని చెయ్యి, కానీ బ్రహ్మార్పణంగా మాత్రం ఉంది. అప్పుడు నీ జ్ఞానం వలన దగ్ధం అయిపోతుంది. ఏమి మాట్లాడినా అన్నీ దగ్ధం. నతస్య రోగో న జరాన మృత్యు ప్రాప్తస్య యోగ అగ్నిమయం శరీరం. ఇలా నచ్చుతుందా? బ్రహ్మాండం. ఇలాగే ఉండాలి సాధన. పెద్ద అన్నీ తిరిగాను, అత్తయ్య 20 ఏళ్ళ నుంచి నేను లేను అని బాధ లేదు కదా ఇంకా. ఎందుకంటే నేను ఎప్పుడు మామూలుగా ఉంటాను. వీడు అత్తయ్య మీరు 20 ఏళ్ళు క్రితమే నాకు మీరు తిరిగితే చిన్నప్పుడు తెలుసు, అటుపట్టుకు ముందు నుంచి నేను తెలుసు. నువ్వు పుట్టక ముందు నుంచి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ పుట్టక ముందా నాకు నువ్వు ఏనాడి నుంచో తెలుసు కదా. నాకు చెప్పడం రావట్లేదు. యోగాగ్నిమయమైన శరీరం కలవానికి రోగం కానీ, బాధ్యతలు కానీ, మరణం కానీ అంటే కనిపించిన వాళ్ళని ఇలాగా మీరు జ్ఞానంగా ఉండండి అని చెప్పానా? కనిపించిన వాళ్ళకి అందరికీ. నాకెందుకు వాళ్ళలో బ్రహ్మాన్ని చూసాను, నాలో బ్రహ్మాన్ని చూసాను. ఎవరినైనా నేను బ్రహ్మంగానే నా యొక్క ప్రయత్నంతో నేను ఉంటాను, అంతేగాని అప్పుడు నేను వినలేదు, నేను బోర్డు పెట్టి చూస్తానా ఏంటి? నువ్వు జ్ఞానం నాకు తెలుసా? టైం వచ్చింది, జరుగుతుంది, అన్నీ బ్రహ్మే. ఇప్పుడు నుంచైనా అలా బ్రహ్మాత్మకంగా బతికెత్తే అంతే బ్రహ్మే. ఏంటంటేనమ్మా జీవుడు ఉండగా నేను
ముందు తెలిసేసుకున్నాం అనుకో, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను సుఖపడ్డాను. నీకు అప్పుడు తెలియదు కాబట్టి మనసు లక్షణంతో సుఖం దుఃఖం అనుకున్నావు కదా. బ్రహ్మాత్మ తెలియదు కాబట్టి అప్పుడు కష్టం సుఖం తెలుసు. అర్థమైందా? ఇది తింటే సుఖం, ఇది నేను అనుకున్నది రాకపోతే దుఃఖం అని అనుకున్నాం. కానీ సుఖం దుఃఖం రెండు లేవు, రెండు సంఖ్యలే, మనసు లక్షణాలు లేవు అని నాకు చిన్నప్పుడే వారి యొక్క దైవలన తెలియబట్టం గురించి ఎప్పుడు నేను రిలాక్స్గా ఉంటాను. అందుగురించి చిన్నపిల్లలప్పటి నుంచి ఏమీ అయిపోరు, సాధుల్లోకి ఏమీ కలిసిపోరు. ఏదైనా కలిసిపోయినా ఎవరి విధిని బట్టి వాళ్ళు కలుపుతారు, అందరూ కలిసిపోతారా ఏంటి? నేను మామూలుగా లేనా, చేసుకోవట్లేదా? యోగాగ్నిమయమైన శరీరం కలవానికి రోగం కానీ వార్ధక్యం కానీ మరణం కానీ యోగాగ్ని అయినా శరీరం కలవానికి రోగం కానీ వార్ధక్యం కానీ మరణం కానీ ఉండవు. మరణం దేహికి ఏమి లేవు, దేహానికి ఉన్నాయి. మన దేహికి వార్ధక్యం ఉంటుందా, మరణం ఉంటుందా, రోగం ఉంటుందా, ఇవన్నీ తెలుసుకున్నాను. అవన్నీ దేహానికే కదా అని వదిలేసి నేను అలా దేహిగా తటస్థంగా ఉంటున్నాను. అవునా? లఘుత్వం ఆరోగ్యం అలోలుపత్వం ప్రసాదం స్వర సౌష్ఠవం గంధ శుభోమూత్ర పురీ విషమల్పం యోగ ప్రవృత్తి ప్రథమాం వదంతి. యోగాభ్యాసం అది ప్రవర్తించిన వానికి శరీరం తేలిగ్గా ఉంటుంది, హాయిగా తేలిగ్గా, బరువు ఏముండదు, మాకు ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆశలు లేకుండా. ఎలా జరిగినా బ్రహ్మాత్మ ఆరోగ్యంగా ఉంచుకుంటాం కదా. శరీరం ప్రకాశమానమై ఉంటుంది, కంఠధ్వని స్పష్టంగా ఉండదు. స్పష్టంగా ఉందా లేదా? నాన్ వెజ్లు మింగెత్తే ఏమవుతుంది? శరీర గంధం సువాసనగా ఉంటుంది, మూత్ర పురుషుడు అల్పంగా ఉంటుంది అని పెద్ద. ఇంకే మనసుతో ఉంటే మాట్లాడితే సార్ తినేట్లు రాసులు కట్టు మంచినీళ్ళు తాగేట్లు తినేట్లు అవునా కదా. అది మేము పొద్దునే చేసేసుకుంటాం అన్ని పనులు. యదైవ బింబం హృదయోపలిప్తం తేజోమయం భ్రాజతే తస్సు దౌతం తద్వాత్మతత్వం ప్రసమీక్ష దేహి ఏకః కృతార్థో భవతే వేతశోక. బంగారు విగ్రహములు మొదలైనవి మొదట మట్టి మొదలైన వాని చెప్పుబడి పెద్ద అగ్ని మొదలైన వాని తేజోమయమై ప్రకాశించినట్టు సాధకుడు ఆత్మతత్వం దర్శించి అద్వితీయుడును ధన్యుడును దుఃఖరహితుడును అవుతున్నాడు. ఏమైందని ఆయన బ్రహ్మాత్మ బ్రహ్మైవ తేన